భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం శ్రీ శారదాంబాయే నమః. శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతంలో భాగంగా శ్రీకృష్ణ ప్రాప్తికై వ్రజాంగనల కాత్యాయని ఉపాసన రెండవ భాగం, చివరి భాగం ఈరోజు మీకోసం. వ్రజకుమారికలు కౌమారావస్థలో తమ దేహ ప్రాణాలలో దేనిని సంసారోచ్ఛిష్టం కానీయకుండా ఆ పరమ సౌమ్యుని సేవకే అంకితం చేశారు. ఏకమాత్ర పరమ సర్వస్వుడైన అతనినే పతి రూపంలో కొలిచారు, వరించారు. ఇదియే వారి ఉపాసన. పరమసేవ్యుడు, విశ్వారాధ్యుడు, నిఖిల చరాచర అనంత విశ్వ బ్రహ్మాండ నాథుణ్ణి ప్రేమమయ్యలైన వ్రజాంగనలు కేవలం ప్రేమ వృత్తి ద్వారా పొందగలిగారు. విశుద్ధ ప్రేమ దృష్టితోనే వారు అతన్ని భావించి, ధ్యానించి, ఆరాధించి ఉపాసించేవారు. అవిరళ ప్రేమ విషయంలోనూ ఆశ్రయ రూపంలోనూ వారతన్ని పొందడానికి, అతని చరణాల్లో ఆత్మనివేదన చేసుకోవడానికి వ్యాకులురైపోయారు. నిజ ప్రేమ భక్తి లక్షణం ఇదియే. అందులకే వారు భగవంతుని కర్మ, జ్ఞాన, వృత్తుల దృష్ట్యా చింతన చేయలేదు, ఆకాంక్షించనూ లేదు. వారి దృష్టిలో ప్రేమయే కర్మ. జ్ఞాన రూపాలలో నిజాంతర్నిహిత మాధుర్యాన్ని వివిధ భావాలలో ఆస్వాదిస్తూ ఉంటుంది. ఇవన్నీ ప్రేమ యొక్క ధర్మాలే. కనుక అక్కడ ప్రేమక్షేత్రంలో కర్మ జ్ఞానాలకు స్వతంత్ర ప్రతిపత్తి గాని మర్యాద గాని ఉండవు. కర్మఫల విధాత, సర్వశక్తిశాలి, న్యాయదండధారి, అపార బల వీర్యేశ్వర సంపన్నుడు, సర్వలోక మహేశ్వరుడు అయి భాసిల్లుతూ ఉంటాడు. శ్వేతాశ్వతరోపనిషత్తు ప్రకారం సత్యం జ్ఞానం అనంతం, నిష్కలం నిష్క్రియం, శాంతం నిరవజ్యం నిరంజనం, ఏకమేవా ద్వితీయం. పరబ్రహ్మ పరమాత్మ అయి ఉన్నాడు. కర్మజ్ఞానము, స్వతంత్ర మర్యాదను విశుద్ధ ప్రేమీ హృదయాలు అంగీకరించవు. కనుక పరమారాధ్యుని ఈ సర్వభావాలు, మహిమామండితమైన ఈ సమస్త విశేషణాలు దానిని ఆకర్షించవు. సమస్త వీరేశ్వర్య ఆడంబరాలు, సమస్త విజ్ఞత్వ ప్రభుత్వ ప్రభావము, సమగ్ర ధర్మ విధాతృత్వము, నిగ్రహానుగ్రహ సామర్థ్యము ప్రేమీ హృదయాల దృష్టిలో అకించత్కర్మే. ఇవన్నీ వారి అనుభూతిలో ప్రేమాస్పదుని క్రీడ మాత్రమే, రసస్వరూపుని రస విలాసం మాత్రమే, ఆనంద స్వరూపుని ఆత్మ స్వాదన యొక్క తరంగ భంగిమలు మాత్రమే అయి ఉన్నాయి. ఈ సమస్త క్రీడల నుండి విరక్తుడై నిర్వికార నిష్పంద స్వస్వరూపంలో అవస్థితుడు కావడము, క్రీడ మధ్యలో దానికి ఊర్ధ్వస్థానంలో నిర్లిప్త స్థానంలో స్థితుడై నిజ జ్ఞాన స్వరూపాస్వాదన చేయడం కూడా అతని ఓ భావ విశేషం మాత్రమే అవుతున్నది. ప్రేమానంద ఘనుడు, రసమాధుర్య సింధువు, లీలామయుడు అయిన భగవంతునిలో ఈ భావాలన్నీ సంభవమైనవే. సర్వము అతని లీలాక్రీడయే. కనుక ప్రేమీ భక్తులైన వారు భగవంతుని అపార శక్తి, అనంత జ్ఞాన, అప్రమేయ ఐశ్వర్య, అభావనీయ ఔదాసీన్య, సర్వభావాతీత స్వరూప విషయాలను గ్రహించి విని కూడా వారు ప్రధానంగా ఏకమాత్ర ప్రేమానంద ఘన సౌందర్య నిలయుడు, నిత్య లీలా విహారీ రసరాజ స్వరూపంలోని అతన్ని చింతిస్తూ ఆస్వాదన చేస్తున్నారు. శ్రీకృష్ణ చంద్రుని స్వరూపంలో వ్రజకుమారికలు ఈ ప్రేమదేవత అయిన రసరాజ భగవానుని పొందగలిగారు. బృందావనంలో శ్రీకృష్ణుని వీర్య ఐశ్వర్య జ్ఞాన గౌరవాదుల నానావిధ పరిచయాన్ని పొంది కూడా వారు ముగ్ధులు కాలేదు. వారతనిని రసిక శిరోమణి, ప్రేమిక చూడామని, నిత్య లీలా విహారి, ఆనందమయ పరమ ప్రియతముని రూపంలోనే అనుభవిస్తూ వచ్చారు. రాక్షస సంహార, దేవమోహన, గోవర్ధన ధారణాది సర్వ వ్యాపారాలలోనూ కూడా అతని క్రీడలనే సందర్శించారు. వారికి నందనందనుని సర్వశక్తులు ప్రేమానంద స్వరూపంలోనే గోచరించాయి. ప్రేమానంద ఘనుడైన ఈ నందనందనునే వారు పతి రూపంలో వరించారు. కానీ మహామాయాశక్తి అయిన కాత్యాయనీదేవి కరుణ లేకుండా జీవమాతృనికి ప్రేమానంద ఘనుడైన భగవంతునితో కలయిక అసంభవమే. కాత్యాయనీదేవి భగవంతుని యొక్క అఘటన ఘటన పటీయసి మహాశక్తి అయి భాసిల్లుతూ ఉంటుంది. ఈ మహాశక్తియే విశ్వ ప్రసవిని, విశ్వ నియంత్రి, విశ్వ సంహర్త్రి కూడా అయి ఉన్నది. ఈ మహాశక్తి యొక్క అవలంబనం మీదనే భగవంతుని విశ్వవ్యాపారమైన సృష్టి, స్థితి, ప్రళయ కర్తృత్వాలు, అసుర దళన, భక్తానుగ్రహాది సమస్త లీలాక్రీడలు ప్రకటింపబడుతూ ఉంటాయి. శక్తి రహితంగా శక్తిమంతుడు ఏ విధంగానూ తేజరిల్లడు. ఈ మహాశక్తియే జీవబ్రహ్మల మధ్య విరాజిల్లుతూ ఉంటుంది. ఈ మహాశక్తిని ఆశ్రయించకుండా విశ్వజీవులెవరు విశ్వాతీతుడైన భగవంతునితో ఏ సంబంధాన్ని ప్రతిష్ఠితం చేసుకోజాలరు. విశ్వాతీతుడై భగవానుడు కూడా విశ్వాంతర్ముఖులైన
జీవుని సమక్షంలో ఆత్మ ప్రకాశాన్ని అనుగ్రహించజాలడు. ఈ మహాశక్తియే తనకు ఆశ్రయమైనట్టు అధిష్టాత అయినట్టు భగవంతుని యొక్క విశ్వాతీతమైన పారమార్థిక స్వరూపాన్ని ఆచ్ఛాదితం చేసి జీవుల సన్ముఖంలో విరాటమూర్తిగా తేజరిల్లుతుంది. ఈ మహాశక్తి ప్రసన్నంగా అనుకూలంగా ఉన్ననాడు జీవుల సమక్షంలో భగవంతుని స్వస్వరూపాన్ని ప్రకాశితం చేస్తుంది. జీవ బ్రహ్మైక్యానుసంధానం చేస్తుంది. భగవంతుని లీలా సహచరి అఘటన ఘటనా పటీయసి అచింత్య మహిమా మండిత అయిన మహామాయకు 2 రూపాలున్నాయి. ప్రథమ మూర్తి ఆవరణ విక్షేపమయమైనది. మొదటిది అతని అపరామూర్తి, రెండవది అతని పరామూర్తి. 2 మూర్తులు నిత్యమైనవే. ఆవరణ విక్షేపమైన మూర్తి ద్వారా ఆమె భగవంతుణ్ణి ఆవృతం చేసి ఉంటుంది. భగవంతుని సచ్చిత్ ప్రేమానంద ఘన స్వరూపాన్ని ఆవృతం చేసి అతన్ని దేశ కాలావచ్ఛిన్న రాగద్వేష దుఃఖ జాడ్యాదియుక్తంగా విచిత్ర వికారశీలుని రూపంలో జీవుల సన్ముఖంలో ఉపస్థాపితం చేస్తుంది. జీవ దృష్టిని తత్వ విముఖంగా విషయలోలుపంగా చేసి భగవత్ స్వరూపంతో జీవుని కలయికలో నానా ప్రకారాలైన బాధలను సృష్టిస్తుంది. ఈ మూర్తి జీవుని విషయంలో బంధన విధాయినిగా ఉంటుంది. మహామాయి యొక్క ఈ మూర్తి ప్రభావం వల్ల జీవుడు స్వరూపతః భగవద భిన్నుడిగా ఉన్నా కూడా అసత్యాన్ని సత్యంగా భావిస్తూ ఉంటాడు. సచ్చిదానంద స్వరూపుని విషయంలో విని కూడా యథార్థాన్ని గ్రహించలేడు. గ్రహించి కూడా అతని యందు ఆ కృష్ణుడై ఉండడం లేదు. ప్రాణాలలో ఒక రకమైన ఆకర్షణను అనుభవిస్తున్న విషయాభిముఖమైన విచిత్రమగునట్టి మనోవృత్తి ప్రభావాన్ని అతిక్రమించడం లేదు. అతని నిమిత్తమై సునియత అభ్యాస నియోజిత కూడా పారిపార్శ్విక అవస్థా సమూహాలు జన్మ జన్మాంతరీయ సంస్కార సమూహాలు నానా ప్రకారాలుగా అతనికి విద్రోహం చేస్తూనే ఉంటున్నాయి. తత్ఫల స్వరూపంగా అతడు సంసార చక్రంలోనే భ్రమణం చేయవలసి వస్తున్నది. ఈ ప్రకారమైన అవిద్యామూర్తి ద్వారా మహామాయ భగవంతుని సృష్టి లీలను పోషిస్తూ ఉంటుంది. ఇక మహాశక్తి యొక్క పరామూర్తి విషయం పరిశీలిద్దాం. ఈమె విశుద్ధ సత్వ స్వరూపిణి అయిన ప్రకాశానందమయురాలై భాసిల్లుతూ ఉంటుంది. మహామాయ యొక్క ఈ విద్యామూర్తియే భగవత్ స్వస్వరూపాన్ని ప్రకాశిల్ల చేస్తూ ఉంటుంది. జీవుణ్ణి భగవంతుని వైపుకు ఆకర్షిస్తూ ఉంటుంది. భగవంతునితో జీవునికి గల నిత్య అవిచ్ఛేద్య సంబంధం యొక్క నిగూఢ తత్వాన్ని అతనికి లభింపచేసి అతని హృదయంలో వైరాగ్యాన్ని కలిగింపచేస్తుంది. జీవ బ్రహ్మైక్యానుసంధానం చేసి అతనికి భగవత్ ప్రేమానందాన్ని, భగవంతుని భక్తానంద జనిత లీలా రసానంద భోగాన్ని కలుగచేస్తుంది. స్వకీయ స్వాభిన్న నిత్య అయిన మహాశక్తి యొక్క అవిద్యామూర్తి విలసిల్లగా భగవంతుడు సృష్టి స్థితి ప్రళయ విధాతగా ధర్మాధర్మ నియంతగా సర్వశక్తిమంతుడైన జగదీశ్వరుడిగా భాసిల్లుతాడు. ఆ మహాశక్తి యొక్క విద్యామూర్తిలో విలసితుడై భగవంతుడు జ్ఞానమయ ప్రేమమయ కరుణామయ సౌందర్య మాధుర్య పరమానంద ఘన రసరాజు అవుతాడు. మహామాయ యొక్క విద్యామూర్తి ద్వారానే భగవంతుని జ్ఞాన ప్రేమ కరుణ ఆనంద సౌందర్య మాధుర్యాలు ప్రకాశవంతమవుతూ ఉంటాయి. భగవంతుడు జీవుని దగ్గర అవతరిస్తూ ఉంటాడు. జీవుని తన వైపు ఆకర్షిస్తూ ఉంటాడు. జీవ జగజ్జనని అయిన మహామాయ నిజావరణ విక్షేప స్వరూపిణి అయిన అవిద్యామూర్తి యొక్క విరాడైశ్వర్యం ద్వారా జీవుని దృష్టిని విమోహితం చేసి ఉంచునంత వరకు, జీవ బ్రహ్మల మధ్య విశేష వ్యవధానం ఉన్నంత వరకు ఈ అనంత వైచిత్ర్యమయ వైషమ్య సంఘర్ష సమాకులమైనట్టి విశ్వ బ్రహ్మాండంలో ఓ ప్రాంతంలో జీవుడంటూ ఉంటే మరో ప్రాంతంలో భగవంతుడు విరాజిల్లుతూ ఉంటాడు. అంతవరకు విశ్వ వైచిత్ర్యం యొక్క వైషమ్య కోలాహలభరితమైన ఉత్తాల తరంగాలను భేదించుకుని సమస్వరూపమై ప్రేమానంద స్వరూపమై విశ్వాతీతమైన వంశీధ్వని జీవుని కర్ణ కుహరాలలో పడుతూ ఉన్నా జీవుడు కేవలం ఆర్తనాదం చేస్తుంటాడే గాని ఆ దేవదేవుని కలుసుకోవడానికి ఎట్టి మార్గాన్ని పొందలేడు. అవిద్యాధీనుడైన జీవుడు తన శక్తితో అహమికాశ్రితమైన పురుషాహంకారం ద్వారా ఈ వ్యవధానాన్ని అతిక్రమించ సమర్థుడు కాజాలడు. మహామాయ తన విద్యామూర్తిని ప్రకటించి జీవుణ్ణి నిజాంకంలో కూర్చోబెట్టునాడే జీవుడు తనకు భగవంతునికి మధ్య దూరమన్నది లేదు అన్న అనుభూతిని పొందగలుగుతాడు. అప్పుడు విశ్వ వైచిత్ర్యం లీలా వైచిత్ర్య రూపంలో ఉపలబ్ధం కాగా భగవత్ సాన్నిధ్యాన్ని నానాభావాలతో ఆస్వాదన చేయిస్తుంది. విశ్వంలోని ప్రతి వ్యాపారంలోనూ జీవుడు తన పరమారాధ్యుని ప్రేమ కరుణ సౌందర్య
ప్రకాశ భంగిమలను సంభోగించగలిగిన నాడు మహామాయ యొక్క విద్యామూర్తి యొక్క ఆశ్రయం ద్వారానే ఆమె అవిద్యామూర్తి ప్రభావాన్ని అతిక్రమించడం సంభవిస్తుంది. సాధ్య సాధన తత్వజ్ఞులైన వ్రజకుమారికలు తమ పరమారాధ్యుడు ప్రేమానంద ఘనుడు రసరాజు అయిన శ్రీకృష్ణుని ఐకాంతిక భావంతో కలియాలన్న ఉద్దేశంతోనే మహామాయను శరణు వేడారు. వారా దేవి యొక్క సైకితమూర్తిని నిజ సమక్షంలో స్థాపించుకుని శాస్త్రీయ విద్యానుసారం ఆ దేవిని ఉపాసించి అర్థించి ఆమెకు పదే పదే సాష్టాంగ ప్రణామాలు చేయసాగారు. ఏకాగ్ర చిత్తలే ప్రార్థిస్తూ, అమ్మా, నువ్వు విశ్వజననివి, విశ్వాధీశ్వరివి, అఘటన ఘటనా పటీయసివైన మహాయోనివి, మహాయోగీశ్వరివైన మాత, మాకు అభీష్టతముడై నందనందనుడైన శ్రీకృష్ణుడు సదా నీవాడే అయి ఉన్నాడు. కావాలనుకుంటే నువ్వు అతన్ని మాకు కాకుండా దాచి ఉంచగలవు. శాశ్వతంగా మమ్మల్ని అపూర్వ వాసనా జ్వాలల్లో జ్వలింపచేయగలవు. శాశ్వతంగానే మమ్మల్ని భవదీయ అవిద్యామూర్తి ద్వారా సమాచ్ఛన్నం చేసి శ్రీకృష్ణ సేవ వంచితులను చేసివేయగలవు. కానీ నువ్వే కరుణించి భవదీయ స్నేహమయ్య, కళ్యాణమయ్య, మాధుర్యమయ్య విద్యామూర్తిని ప్రకాశితం చేసి మమ్మల్ని నీ ఒడిలోకి తీసుకో. నీ స్పర్శ ద్వారా నువ్వు మా దేహ ఇంద్రియ మనోబుద్ధి మాలిన్య సర్వస్వాన్ని దూరం చేసి మాకు సమ్యక్ గురూపేణ విశుద్ధ ప్రేమమయునులుగా శ్రీకృష్ణ సేవా యోగ్యునులుగా చేస్తే ఈ క్షణాలలోనే మా పరమ ప్రేమాస్పదుణ్ణి మా సమక్షంలో సముపస్థితం చేయగలవు. ఈ క్షణంలోనే మమ్మల్ని అతనితో కలిసేటట్లు చేయగలవు. జనని మహామాయే, శ్రీకృష్ణ భగవానుణ్ణి దాచి ఉంచడం లేదా ఎదురుగా తీసుకురావడం, అతన్ని మా నుంచి దూరం చేయడం లేదా అతనితో మమ్మల్ని నియుక్తులను చేయడం అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి. మేము నిన్ను మరేమీ కోరడం లేదు. ధన జన యశ మాన స్వర్గ అపవర్గాలలో దేనిని కోరడం లేదు. నువ్వు మా శ్రీకృష్ణుని మాకు భర్తగా చెయ్యి. మమ్ములను అతని అనన్య సేవికులుగా చేసి నిత్య సర్వాంగీణ సేవాధికారాన్ని ప్రసాదించు. మేము నీ శరణు వేడ అనన్య భావంతో నిన్ను ఆశ్రయించి ఉన్నాము అని ప్రార్థించారు. ఇదియే వ్రజకుమారికలు చేసిన కాత్యాయిని ఉపాసన. సశేషం. ఇంతవరకు మీరు శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతంలో భాగంగా వ్రజకుమారికలు చేసిన కాత్యాయిని ఉపాసన 2వ భాగం చివరి భాగం విన్నారు. రేపటి భాగంలో శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతంలో భాగంగా ఆత్మవిశ్వాసంతో ఆ స్వామిని సేవిస్తే కలిగే భాగవత శ్రవణ ఫలము మొదటి భాగం వింటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.